ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను పొమ్మని హెచ్చరించాను, నువ్వు పోలేదు. చంపేస్తానని భయపెట్టాను, అయినా బయటికి వెళ్ళలేదు. ఏంటి నీ ధైర్యం? నేనేమీ చేయలేననుకున్నావా? చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? లేదండి, నేను బయటికి వెళ్తే యమునమ్మ గారు బాధపడతారు, అందుకే వెళ్ళలేదు. అంతేకాని మీ మాటలు గౌరవించకూడదని కాదు. చూస్తున్నా, అంతా చూస్తున్నా. పేనుకు పెత్తనమిస్తే నెత్తి మొత్తం గురికిందంట. ఒక పనిదానిలాగా ఇంట్లో అడుగుపెట్టి ఈ పసిడి మేడకు రాని అవుదామని కలలు కంటున్నావా? అదేమీ లేదండి. నాకు తెలుసు, ఇందాక కావాలనే విహారం మీద పడ్డావు కదూ. కావాలనే విహారికి దగ్గరవుదామని ట్రై చేస్తున్నావు కదూ. బాబుగారు, దయచేసి అలా మాట్లాడకండి. నేను అలాంటి అమ్మాయిని కాను. నాకు తెలుసు, నీలాంటి వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు. అవకాశం రాగానే అమాంతం ఇలాంటి ధనవంతుల మీద కన్నేస్తారు, అంతే కదా? బాబుగారు, దయచేసి అలా మాట్లాడకండి, నాకు నచ్చదు. ఏంటి కోపం? కోపం వస్తుందా? కోపం వస్తే ఏం చేస్తావు? నా గురించి అందరికీ చెప్పేస్తావా? నీ దగ్గర బంగారం డబ్బు దోచుకున్నానే అందరికీ చాటింపేస్తావా? అలా చేసావే అనుకో, ఇక నీ ప్రాణం నా చేతుల్లో పోయినట్టే. లక్ష్మి, 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 లక్ష్మి. ఇంకా ఇక్కడే ఉన్నావా? కింద చాలా పనులున్నాయి. పండు రమ్మంటున్నాడు, రా వెళ్దాం. లక్ష్మి, నిన్ను చూస్తున్నప్పుడల్లా అనుభవాన్ని పక్కన పెట్టుకుని అందరితో ఆనందంగా నటించాల్సి వస్తుంది. నిన్ను వీలైనంత తొందరగా ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి. రామ్మా, కూర్చో, కూర్చోమ్మా. అత్తయ్య, అమ్మకు కూడా గోరింటాకు పెట్టవా? అలాగే విహారీ. ఇప్పుడు ఎందుకులే నాన్న? అమ్మా, అందరి సంతోషంలో నువ్వు కూడా పాలు పంచుకోవాలి, కానీ ఎవరూ పట్టించుకోనట్టు నువ్వు ఉండకూడదా? అసలు దాని గొంతు వింటేనే నాకు మంట రేగుతుంది. అలాంటిది దాని కాలి సోకేలా
నా పక్కన కూర్చోబెట్టాడు. నాకు గొంగళి పురుగు పాకుతున్నట్టుగా ఉంది. ఈ దరిద్రానికి వీలైనంత దూరంగా ఉండాలి. ఏం చేయాలి? వదినా చెయ్యవు. అమ్మా ఇవ్వమ్మా, చెయ్యివ్వడానికి అలా భయపడతావేంటి? హలో, అవునా? ఎప్పుడొస్తున్నారు? అత్త, ఏంటత్తయ్య అలా వెళ్ళిపోతున్నా? కొంచెం ఇంపార్టెంట్ ఫోన్ కాల్ విహారీ. ఫోన్ కాల్ వచ్చిందా, లేకపోతే అమ్మ పక్కన కూర్చోవడం ఇష్టం లేక పక్కకు వెళ్ళిపోతున్నావు? అదేం లేదు విహారీ, నిజంగానే ఇంపార్టెంట్ కాల్. అమ్మంటే మీ అందరికీ ఎందుకు ఇష్టం లేదో నాకు తెలీదు. ఎందుకు అసహించుకుంటారో నాకు తెలీదు. కానీ ఒక్క మాట మాత్రం నిజమంతా, ఈరోజు ఈ రెండు కుటుంబాలు కలిసి ఉన్నాయంటే దానికి కారణం మా అమ్మ. ఇన్నేళ్లకి నీ పుట్టింట్లో నువ్వు కాలు పెట్టావంటే దానికి కారణం మా అమ్మ. ఈరోజు ఈ కుటుంబం అంతా ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మా అమ్మ. ఎందుకో తెలుసా, విడిపోయిన రెండు కుటుంబాలు కలవాలని చాలా గట్టిగా కోరుకునేది. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆనందం మళ్ళీ ఇంటి గడపలో చిగురించాలని తను ఎంతో తాపత్రయపడేది. అవునమ్మా, ఈ రెండు కుటుంబాలు కలవాలని యమున కోరుకొని రోజంటూ లేదు. జరిగిన దానికి బాధపడుతూ తను కన్నీరు పెట్టని క్షణం లేదు. మా అమ్మ బాధని చూశాకే నేను కూడా ముందడుగు వేశాను. తన కోరిక తెలుసుకున్నాకే ఈ కుటుంబాన్ని కలిపే ప్రయత్నం చేశాను. అందుకే నేను సహస్రాన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాను. మా అమ్మ ఒకే ఒక్కసారి విహారీ పెళ్లి చేసుకోవద్దని ఒక్క అడ్డుగీత గీస్తే చాలు, ఇక ఈ జీవితాంతం ఆ గీత దాటి ఈ విహారీ వెళ్ళడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.